నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పాణ్యం ఎమ్మెల్యే గారు చరిత పుట్టినరోజు సందర్భంగా పాణ్యం నియోజకవర్గంలోని 3 అన్నా క్యాంటీన్లకు అన్నదానం ప్రకటించారు. ఈ సందర్భంగా నన్నూరు, ఓర్వకల్లు, గడివేముల, పాణ్యం, కల్లూరు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గౌరు వెంకటరెడ్డి, కౌర్ జనార్దన్ రెడ్డి, పెరుగు పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా వేరే అన్నా క్యాంటీన్ల దగ్గర ఈ మా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి 3 అన్నా క్యాంటీన్లు వస్తాయి. ఈ 3 అన్నా క్యాంటీన్ల దగ్గర ఈరోజు అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది. మనం ఎంత ఇచ్చినా కానీ ఆశ తీరదు. అటువంటిది కడుపు నిండా భోజనం పెడితే ఇంకా చాలు అనేది ఒకటి ఏదైనా ఉంది అంటే అది ఒక అన్నదానమే. కాబట్టి పేదలకు కడుపు నిండా భోజనం పెట్టాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు 3 పూటల ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి నేను మిగతా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ కూడా కోరేది ఒక్కటే, మీరు ఏదైనా పుట్టినరోజులు కానీ, అలాగే మీకు పెళ్లి రోజు కానీ, అలాగే ఏదైనా మీకు జీవితంలో గుర్తుండిపోయే రోజున మీరు కూడా ఇలాగా అన్నా క్యాంటీన్లకు అయ్యే ఖర్చు మనం కానీ భరాయిస్తే ఎంతో మంది కడుపు నిండా భోజనం చేసి పేదలు వాళ్ళు ఆనందపడతారు. కాబట్టి వేరే ఖర్చులో దుబారా ఖర్చులు చేయకుండా దీనికి కేటాయించాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా ముందుకు రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లను మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు పేదలకు కేవలం 5 రూపాయలకే భోజనం పెట్టే, టిఫిన్ అయితేనేమి, మధ్యాహ్నం భోజనం అయితేనేమి, రాత్రి భోజనం అయితేనేమి కేవలం 5 రూపాయలకే ఏర్పాటు చేయాలని ఈ అన్నా క్యాంటీన్లకు శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో 2014 నుంచి 2019 వరకు నిర్విరామంగా కొనసాగినాయి. కానీ గత గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మూసివేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న ఉద్దేశంతో వాళ్ళు కక్షగట్టి దాన్ని మూసేశారు. కానీ ఎంతైనప్పటికీ రాష్ట్రంలో అక్కడక్కడ సొంత నిధులతో కూడా ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ అన్నా క్యాంటీన్లను కొనసాగించిన ఘటన కూడా మనం చూసాము. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మూసివేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి 269 అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం జరిగింది. మన పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి 2 అన్నా క్యాంటీన్లు ఉండేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర మళ్ళీ శాంక్షన్ చేపించి దాన్ని కూడా రన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎంతో మంది ఈరోజు కర్నూలు పట్టణానికి హాస్పిటల్లోకి వచ్చినా, అలాగే ఏదో పని పైన వచ్చినా, అమాలి పని చేసుకున్నా, రోజు ఓలి పని చేసుకునే ఎంతో మంది పేదలు, ఎంతో మంది కేవలం 5 రూపాయలకే అక్కడ భోజనం చేస్తూ ఉన్నారు. మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు కూడా అమ్మ కేవలం 5 రూపాయలకే ఒక భోజనం తినాలంటే మాకు 100 రూపాయలు 120 రూపాయలు ఖర్చు వస్తుంది. కనీసం 5 రూపాయలకు టీ కూడా రాదు. ఈరోజు టీ కొనాలంటే కూడా 10 రూపాయలు అవుతుంది. అటువంటిది కేవలం 5 రూపాయలకే అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం అందజేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అని ఎంతో ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఎక్కువ మండలానికి ఒకటి అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయాలని కూడా చాలా మంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎక్కడైతే రష్ ఎక్కువగా ఉండే, ఎక్కువ మంది ప్రజలు కలిసే చోట కూడల్లో కూడా ఇంకా అన్నా క్యాంటీన్లు శాంక్షన్ చేయమని కూడా చాలా మంది కాలనీలకు వెళ్తే అడుగుతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇంకా కూడా శాంక్షన్ చేయించేదాకా మా వంతు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.